హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. మరి ఈరోజు మన హర్రర్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఫర్ బెస్ట్ రియలిస్టిక్ హర్రర్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం తప్పకుండా హెడ్సెట్ని అయితే పెట్టుకోండి. మరి మీ స్టోరీస్ నాకు షేర్ చేయాలి అని అంటే డిస్క్రిప్షన్లోని ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది, అందులోకి వచ్చి మీరైతే నాకు షేర్ చేయొచ్చు. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. మరి థంబ్నెయిల్ చూసారు కదండి, చైనాలో జరిగిన రియల్ ఇన్సిడెంట్ని నేను ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను. ఇది 1995లోనైతే జరిగింది, నవంబర్ 14th. మరి చైనాకి రాజధాని అయిన బీజింగ్ నుంచి కొన్ని కిలోమీటర్స్ దూరంలోని ఇవాంగ్ మింగ్ ఇవాంగ్ అనే ఒక బస్ స్టాప్ అయితే ఉంది. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఒక బస్సు. అదే లాస్ట్ బస్సు. ఆ బస్ నెంబర్ 375. అది 1995. అది నవంబర్ 14th, మంచు కురిసే సీజన్. లిటరల్లీ వాళ్ళకి ఏంటంటే మంచు వర్షం కూడా పడుతూ ఉంటుంది. సో అంత నైట్ అయ్యేసరికి -degreesలోకి అయితే వెళ్ళిపోతుంది టెంపరేచర్ అంతా కూడాను. అది లాస్ట్ బస్ స్టాప్. షియాంగ్షాన్ అంటారు దాన్ని, ఫ్రేగ్రెంట్ హిల్స్ అని కూడా అంటారు. అది హైడియన్ డిస్టిక్లోనైతే ఉంది. సో నైట్ ఈ బస్ ఏంటంటే లేట్ నైట్లో ఈ బస్ ఒక్కటే ఉంటుంది. అంటే ఇంచుమించు వీళ్ళు ఫ్రీగ్రెంట్ హిల్స్కి వెళ్ళేసరికి 11:30-12 అవుతుంది. సో లాస్ట్ బస్ స్టాప్ అవడం మూలాన అందులోని కేవలము డ్రైవర్ ఇంకా అలాగే లేడీ కండక్టర్ మాత్రమే ఉన్నారు. అండ్ అక్కడ స్టార్ట్ అయినప్పుడు ఎవరు ఎక్కలేదు, కానీ ఆ తర్వాత 2-3 స్టాప్స్ తర్వాత ఒక యంగ్ కపుల్, ఇంకా ఒక లేడీ, ఇంకా ఒక 20 years అబ్బాయి అయితే ఆ బస్సు ఎక్కడం అనేది జరుగుతుంది. అది సమ్మర్ ప్యాలెస్ దగ్గర. సో ఆ బస్సు అయితే స్టార్ట్ అవుతుంది, అక్కడి నుంచి అలానే వెళ్తుంది. అండ్ వెళ్తుంది కానీ మొత్తం టెంపరేచర్ అంతా కూడా చాలా చల్లగానైతే ఉంది. చాలా చల్లటి గాలి బస్సులోకి వస్తూ వెళ్తూ ఉంది. వీళ్ళు ఏంటంటే బస్సులోని కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. ఆ కపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎగ్జాక్ట్గా డ్రైవర్ వెనక సీట్లోనైతే కూర్చుంటారు. అండ్ ఆ యంగ్ బాయ్ ఎవరైతే ఉన్నాడో అబ్బాయి బస్సు గేట్ ఉంటుంది కదా, ఆ గేట్ పక్క సీట్లోనైతే కూర్చున్నాడు. అండ్ తన వెనకాతల ఆ ఓల్డ్ లేడీ అయితే కూర్చుంది. అది నవంబర్ నెల కావడంతో చాలా చల్లగానైతే ఉంది, మంచు కురుస్తుంది. వాళ్ళకి ఏంటంటే బస్సు ఇంజన్ సౌండ్ తప్ప మరి ఏది వినిపించట్లేదు. ఆ కపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు అండ్ నవ్వుకుంటున్నారు. ఈ వెనకాతల కూర్చున్న ఓల్డ్ లేడీ చుట్టూ అంతా కూడా చూస్తుందన్నమాట. అంతా కూడా నిశ్శబ్దంగా ఉంది. పైగా ఏంటంటే చుట్టూ అంతా కూడా చీకటి, ఎక్కడా కూడా ఇంకా స్టేషన్స్ లేవు, బస్ స్టేషన్స్ లేవు. 2-3 స్టాప్స్ దాటిన తర్వాత అంతా కూడా క్లియర్ అనమాట, రోడ్ అంతా కూడాను. సో బస్సు వీళ్ళు మాత్రమే వెళ్తున్నారు. అలా కొంత దూరం వెళ్ళేసరికి వీళ్ళకి ఏంటంటే ఒక 2 మనుషులు దూరం నుంచి కనిపిస్తున్నారు. అది విచిత్రమైన వేషధారణలో. చాలా ఓల్డ్ చైనాలోని ఏ విధంగానైతే కింగ్స్ వేసుకునే డ్రెస్సెస్ ఉంటాయో అలాంటి డ్రెస్ వేసుకొని 2 అయితే ఉన్నారు. అండ్ బస్సు ఆపమని వాళ్ళు చేతినైతే అడ్డు పెడుతున్నారు. ఈలోగా బస్ డ్రైవర్ ఏంటంటే ఆపాలా వద్దా, అక్కడ స్టేషన్ లేదు కదా, ఎందుకు మధ్యలో ఆపుతున్నారు అని తను ఆపడానికైతే ఇంట్రెస్ట్ లేదు. కానీ తన పక్కన ఉన్న కండక్టర్, లేడీ కండక్టర్ ఎవరైతే ఉంటుందో తను చెప్తుందనమాట, ఇదే ఇంకా లాస్ట్ బస్సు, ఇలాంటి ఏరియాలో వాళ్ళు ఉన్నారు పాపం, ఇంకా వెహికల్స్ అయితే రావు, సో వాళ్ళని ఎక్కించుకుందాము, ఆపండి పర్వాలేదు అని చెప్తుంది. సో బస్ డ్రైవరు సరే అని చెప్పేసి అక్కడైతే బస్సు ఆపడం జరుగుతుంది. వాళ్ళు ఫ్రంట్ సైడ్ నుంచి కాకుండా, అంటే బస్సు ఫ్రంట్ డోర్స్ నుంచి కాకుండా బ్యాక్ డోర్ నుంచి ఎక్కుతారు. సో అది మిగతా వాళ్ళందరికీ కూడా వియర్డ్గా అనిపించింది. వాళ్ళందరూ ఒకసారిగా వెనక్కి తిరిగి చూశారు. చూసినప్పటికీ వాళ్ళిద్దరు కాదు, ముగ్గురు. వాళ్ళిద్దరి మధ్యలోని ఇంకొక అతను అయితే ఉన్నాడు. అతన్ని వీళ్ళు హోల్డ్ చేస్తున్నారు, హ్యాండ్స్తోని హోల్డ్ చేసి పట్టుకొని ఎక్కించారు. అండ్ అతని ఫేస్ అయితే కనిపించట్లేదు. ఆ ముసలావిడ ఏమనుకుంటుందంటే
ఎవరైతే మధ్యలో ఒక అతను ఉన్నాడు కదా, అతను అసలు స్పృహలో లేడు. సో వీళ్ళు దొంగలు ఆ మధ్యలో ఉన్న అతన్ని వాళ్ళు కొట్టేసి ఈ రకంగాను చంపేసి ఉంటారు, అందుకే ఇలా హోల్డ్ చేసి తీసుకొస్తున్నారా అని అనుకుంటుంది. అలాగే బస్సులో ఉన్న మిగతా వాళ్ళు ఏమనుకుంటారు అని అంటే, వాళ్ళు ఎక్కడో వెళ్ళి పార్టీ చేసుకొని వచ్చుంటారు. సో అక్కడ తాగేసి ఉంటాడు, ఫుల్గా తాగేయడం వల్ల తను సృహలో లేడు. అండ్ ముగ్గురు కూడా అదే పొజిషన్లో ఉన్నారు, అందుకే అలా పట్టుకొని వస్తున్నారు అని అనుకుంటారు. అండ్ మధ్యలో అతని ఫేస్ కూడాను చూడడానికి కనిపించట్లేదు. మొత్తం ఫేస్ మీద తన క్రాఫ్ ఏదైతే ఉంటుందో, హెయిర్ ఏదైతే ఉంటుందో అదంతా ముందుకు పడి ఉంది. సో వీళ్ళు ఇంకా అదేం పట్టించుకోలేదు, బస్ కండక్టర్ అండ్ డ్రైవరును. మిగతా వాళ్ళు మటుకు ఏంటి వాళ్ళు అలా విచిత్రంగా ఉన్నారు అని అనుకుంటున్నారు. సో కండక్టర్ అంటుంది, మీరేం కంగారు పడకండి, వాళ్ళు ఏదో షో చేసి వచ్చుంటారు, ఇంకా టైం అయిపోతుందని చెప్పేసి ఆ డ్రెస్సెస్ కూడా మార్చకుండా అలానే ఎక్కేసి ఉంటారు అని చెప్తుంది. కానీ ఆ ముసలావిడ మటుకు భయపడుతూనే ఉంది. అండ్ వాళ్ళు కాసి తరచూ వెనక్కి తిరిగి చూస్తూ ఉంది. ఆ ఇద్దరు మొహాలు ఎలా ఉన్నాయంటే బాగా ఫేడ్ అయిపోయి తెల్లగానైతే కనిపిస్తున్నాయి, పాలిపోయినట్టుగా. వాళ్ళ చేతులు కూడా అదే విధంగా ఉన్నాయి అండ్ గోర్లు ఉన్నాయి, పెద్ద పెద్ద గోర్లు. కండక్టర్ చెప్తుంది, లేదు వాళ్ళు షో వేశారు కదా, అందులో అలా మేకప్ అయి ఉంటారు, సో అందుకనే అలా కనిపిస్తున్నారు, మీకు కంగారు పడకండి అని ఆ ఓల్డ్ లేడీకి చెప్తుంది. ఇంకా మిగతా వాళ్ళు కూడా చూస్తారు కానీ అంతగా పట్టించుకోరు. అయితే ఆ ముసలావిడ అనుకుంటుంది, ఇక్కడ సీట్స్ ఇన్ని ఖాళీగా ఉన్నాయి కదా, ఫ్రంట్కి వచ్చి కూర్చోకుండా వాళ్ళు ఎందుకు బ్యాక్ సైడ్ కూర్చున్నారు అని ఆలోచిస్తూ ఉంటుంది. అండ్ అలాగే అదే ప్రశ్న కండక్టర్కి అడుగుతుంది. వాళ్ళకి అక్కడ కంఫర్ట్గా ఉందేమో అందుకే అక్కడ కూర్చున్నారు అని చెప్తుంది కండక్టర్. అండ్ అలాగే ఇంకొక క్వశ్చన్ అడుగుతుంది, అదేంటి అని అంటే, వాళ్ళని చూస్తుంటే నాకు భయం వేస్తుంది, వాళ్ళు దొంగల్లా ఉన్నారు అని కూడా చెప్తుంది. కండక్టర్ అంటుంది, అలా ఏం కాదండి, మంచి వాళ్ళే వాళ్ళు, పర్వాలేదు, మీరు కంగారు పడకండి, మీకేం కాదు అని సర్ది చెప్తూ ఉంటుంది. అలా కండక్టర్ వెళ్తూ వస్తునేటప్పుడు 2-3 సార్లు ఆ ముసలావిడ పిలుస్తుంది, చెప్తుంది. ఆ తర్వాత మరొక స్టేషన్ వచ్చేసరికి ఈ కపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దిగిపోవడం అనేది జరుగుతుంది. వాళ్ళ స్టేషన్ వచ్చేస్తుంది, వాళ్ళు దిగిపోతారు. అక్కడి నుంచి ఇంకా భయం పట్టుకుంటుంది ముసలావిడకి. వెనక్కి తిరిగి చూస్తూ ఉంటుంది, మళ్ళీ ముందుకు తిరుగుతుంది, ఏదో చెప్పాలనుకుంటుంది. ఈలోగా డ్రైవర్ అయితే బ్రేక్ వేస్తాడు, ముందుకు పడుతుంది. అంటే యంగ్ బాయ్ ఎవరైతే ఉన్నారో తన మీద పడుతుంది కొంచెం ముందుకు వచ్చి. సో పడిన తర్వాత మళ్ళీ కూర్చుంటుంది. ఆ తర్వాత ఒక 2 నిమిషాలకి ఏంటంటే తను ఇంకా స్టార్ట్ చేస్తుంది ఆ ముసలావిడ. ఏంటంటే ఆ అబ్బాయి నా పర్స్ తీసేశాడు అని చెప్పేసి తన మీద కంప్లైంట్ చేస్తుంది కండక్టర్కి. నేనేం తీయలేదు, నాకేం తెలియదు అని చెప్తే, ఇందాకలా బ్రేక్ వేసినప్పుడు నేను నీ మీద పడ్డాను కదా, అప్పుడే నువ్వు నా పర్స్ తీసావు అని చెప్తుంది. అలాగే తన పర్స్ కూడా అక్కడే ఉంటుంది. ఇదిగో నా పర్స్ తీసేశాడు అని చెప్పి తన పర్స్ తీసుకుంటుంది. అండ్ అలాగే అక్కడి నుంచి ఇంకా గట్టిగా అరుస్తూ ఉంటుంది ఆ అబ్బాయి మీద, వీడు నా పర్స్ తీసేశాడు, వీడు దొంగ, వీడిని తీసుకువెళ్ళి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పాలి, నేను కంప్లైంట్ ఇస్తాను, మీరు అర్జెంటుగా ఇప్పుడు ఒక పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళండి నన్ను అని చెప్తూ ఉంటుంది. డ్రైవర్ అదేం కాదమ్మా, కంగారు పడుకు, నీ పర్స్ నీకు దొరికింది కదా అని చెప్తూ ఉంటాడు. అయినా కూడా వినదు. కండక్టర్ చెప్తుంది, అయినా వినదు. తన మీద అరుస్తూ ఉంటుంది, కోప్పడుతూ ఉంటుంది. ఇంకా ఒక స్టేజ్కి వచ్చేసరికి ఏంటంటే బస్ డ్రైవరు ఇంకా తప్పక ఒక స్టేషన్ దగ్గర అయితే, ఒక చిన్న స్టేషన్ అక్కడైతే ఆపేయించేసి దిగిపోతారు ఇద్దరును, ఆ ముసలావిడ ఇంకా అలాగే ఆ యంగ్ బాయ్. సో ఆ స్టేషన్లో ఆపేసి వీళ్ళు వెళ్ళిపోతారు. అక్కడ అబ్బాయి, నేను అసలు మీ పర్స్నే తీయలేదు, ఎందుకు నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నారు, నేను వర్క్ చేసి వస్తున్నాను, ఇంటికి వెళ్ళాలి, నేను చాలా టైర్డ్ అయిపోయి ఉన్నాను, నన్ను ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నారు అని అడిగితే, నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాలి అని అంటుంది ఆ ముసలావిడ. నేను మీకెందుకు థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకు ఇలా గొడవ చేసినందుకు అని అంటే, నేను నీ లైఫ్ని రక్షించాను, ఆ దెయ్యాల బారిన పడకుండాను అని చెప్తుంది. తనకేం అర్థం కాదు. ఏంటి అని అంటే, అసలు నువ్వు నా పర్సే తీయలేదు, ఆ సంగతి నాకు తెలుసు అని చెప్తుంది. అదేంటి మరి, అలాంటప్పుడు ఎందుకు అంత గట్టిగా అరిచి నన్ను ఇక్కడ దింపేశారు, నా మీద ఎందుకంత పెద్ద నేరాన్ని మోపారు అని అంటాడు. అసలు నిన్ను రక్షించడానికే ఇలా చేయవలసి వచ్చింది. ఇంకా అసలు ఆ లాస్ట్ సీట్లో ఎక్కిన ముగ్గురిని కూడా ఎక్కిన దగ్గర నుంచి చూస్తున్నాను, వాళ్ళ డ్రెస్ అంతా కూడా పాడైపోయి పాత బట్టల్లా కనిపిస్తున్నాయి, అంతేకాదు వాళ్ళ డ్రెస్ మీద బ్లడ్ స్ట్రెయిన్స్ కూడా ఉన్నాయి అని చెప్తుంది.
నువ్వు అసలు అబ్జర్వ్ చేసావా, వాళ్ళు ముగ్గురు వెనకాతలు కూర్చున్నారు కదా, వాళ్ళు ఎవరో చూసావా అని అడుగుతుంది. చూశాను, ఎవరో నాటకం వేసుకొని వచ్చిన వాళ్ళలాగా ఉన్నారు అని అంటాడు. కాదు, వాళ్ళని చూస్తే నీకేం డౌట్ రాలేదా? నేను అప్పటి నుంచి వాళ్ళని చూస్తూనే ఉన్నాను, అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. మనం వెళ్తున్నప్పుడు బస్సులోని పెద్ద గాలి వేసింది కదా, ఆ టైంలోని వాళ్ళ కాళ్ళ కాసి చూస్తే వాళ్ళ కాళ్ళు లేవు అని చెప్పింది. అండ్ అలాగే వాళ్ళు దెయ్యాలు, అందుకే నిన్ను రక్షించడానికి నేను ఇలా నాటకం ఆడి నిన్ను ఇక్కడ దించవలసి వచ్చింది. పద, అర్జెంటుగా వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇద్దాము, ఇక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్దాము అని చెప్తుంది. సో అప్పుడు తనకి కూడా అర్థమవుతుందనమాట, అయ్యి ఉండొచ్చు అని చెప్పేసి సరే అని భయపడుతూనే వాళ్ళిద్దరూ ఏంటంటే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ అయితే ఇస్తారు. వీళ్ళు ఎందుకు కంప్లైంట్ ఇస్తారనంటే ఆ బస్ డ్రైవర్ కండక్టర్ సేఫ్గా ఉండాలి అని చెప్పేసి కంప్లైంట్ ఇస్తారు. కానీ అక్కడ ఉన్న పోలీసులు ఏంటి అని అంటే, ఇంత లేట్ నైట్లో వచ్చి వీళ్ళు ఏమైనా ప్రాంక్ చేస్తున్నారేమో, లేదంటే వీళ్ళకి మతిస్థిమితం లేదేమో అని నిర్ధారించుకొని వీళ్ళు చెప్తున్నా కూడా ఓకే అయితే మీ ఇంటి అడ్రస్సు, మీ నేమ్ అంతా ఇచ్చేసి వెళ్ళండి, తర్వాత చూసుకుందామని టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటారు. కానీ వాళ్ళు భయపడుతూనే ఉన్నారు. అండ్ అలాగే వాళ్ళ అడ్రస్ అన్నీ ఇచ్చేసి వెళ్ళిపోతారు. ఆ తర్వాత నెక్స్ట్ డే ఏమవుతుంది అని అంటే, ఆ బస్సు కనిపించట్లేదు. ఏదైతే నెంబర్ 375 బస్సు ఉందో అది నెక్స్ట్ డే కల్లా డిపోకి అయితే వచ్చేయాలి. అది ఆ రోజు రాలేదు. సో అందులో ఉన్న కండక్టర్, బస్ డ్రైవర్ కూడా కాంటాక్ట్స్లో లేరు, వాళ్ళు కూడా కనిపించట్లేదు. సో డిపో వాళ్ళు ఏం చేశారనంటే ఇమీడియట్గా కంప్లైంట్ అయితే ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చారు కానీ వాళ్ళు ఇంకా చూస్తున్నారు. ఈలోగా 1 డే అయితే కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ డే ఏంటంటే అది మీడియాలోని ఎలాగో తెలిసిపోతుంది. సో మీడియా వాళ్ళంతా కూడా స్ప్రెడ్ చేస్తారు. దాని మూలన ఆ పోలీస్ స్టేషన్ వాళ్ళకి కూడా తెలుస్తుంది ఈ విషయం అంతా కూడా. ఏ బస్ గురించి అయితే ఆ ముసలావిడ ఇంకా అబ్బాయి కంప్లైంట్ చేశారో అదే బస్ కదా ఇప్పుడు మిస్ అయ్యింది అని చెప్పేసి వెంటనే వాళ్ళిద్దరిని కూడా పిలవడం జరుగుతుంది. వాళ్ళిద్దరితోని మాట్లాడినప్పుడే ఇమీడియట్గా అక్కడ ఉన్న మీడియాకు కూడా ఈ విషయం తెలిసి వాళ్ళని కూడా ఇంటర్వ్యూ చేయడం అనేది జరుగుతుంది. ఇంటర్వ్యూలోని క్లియర్గాను వీళ్ళు జరిగిన విషయాలన్నీ కూడా చెప్తారు. సో ఆ తర్వాత నుంచి ఏంటంటే నెక్స్ట్ డే కూడా ఆ బస్ అనేది కనిపించట్లేదు, ఇంకా వైరల్గా మారిపోయింది ఈ న్యూస్ అంతా కూడాను. ఆ తర్వాత 17th నవంబరు ఈ బస్సు చాలా దూరం, ఫ్రీగ్రెంట్ హిల్స్ నుంచి 100 కిలోమీటర్ల దూరంలోని ఒక సరస్సులోని దొరకడం అయితే జరిగింది. ఈ బస్ని తీసేసరికి అది ఎంతగానో పాతది అయిపోయినట్టు, బాగా ఓల్డ్ బస్ లాగా అయితే కనిపిస్తుంది వాళ్ళకి. అంతేకాదు అందులోని 3 బాడీస్ అయితే వీళ్ళకి దొరికాయి. ఒకటి బస్ డ్రైవర్ అండ్ అలాగే బస్ కండక్టర్, ఇంకా అలాగే ఒక అన్నోన్ పర్సన్. సో వీళ్ళ ముగ్గురు బాడీస్ ఏంటి అని అంటే 20 years క్రితం అన్నట్టుగా డీకంపోజ్ అయితే అయిపోయాయి. అన్నోన్ పర్సన్ మరెవరో కాదు, వాళ్ళిద్దరూ ఎత్తుకొని తీసుకొచ్చారు కదా, అతను అనమాట. సో అతను అప్పటికే చనిపోయాడు. ఎప్పుడైతే ఈ బస్సులో ఎక్కాడో అప్పుడే చనిపోయాడు. అసలు ఏంటంటే అంత చలిలోని, ఇంకా అలాగే అలాంటి ఏరియాలోని బస్ పడిపోవడం ఏంటి, అదొక మిస్టరీ. ఇంకా అలాగే అవి అంతలాగా డీకంపోజ్ అయిపోవాల్సిన అవసరం ఏముంది? అండ్ ఈ బస్లోని డీజిల్ కూడా అంత లేదు అని బస్ అథారిటీస్ అయితే చెప్పారంట. సో వాళ్ళు చెక్ చేస్తే డీజిల్ ట్యాంక్లోని డీజిల్ లేదు, డీజిల్కి బదులుగాను అందులోని బ్లడ్ అయితే ఉంది. బ్లడ్ స్ట్రైన్స్ అయితే అది పెద్దగా అనిపించకపోను, కానీ ఫుల్గా బ్లడ్ అయితే ఉందంట. సో అవి 2 కూడాను వీళ్ళకి వియర్డ్గా అనిపించాయి. అంతేకాదు సీసీ కెమెరాలన్నీ క్లియర్గానే ఉన్నాయి. పోలీసులు ఏంటంటే బస్సు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎక్కడెక్కడ ఆగింది, ఎంతవరకు వెళ్ళింది అని చెప్పేసి వీళ్ళు ఎంక్వైరీ చేస్తునేటప్పుడు ఇంకొక షాకింగ్ న్యూస్ ఏంటి అని అంటే, ఎవరైతే ఆ ఓల్డ్ లేడీ ఇంకా అలాగే యంగ్ మ్యాన్ ఉన్నాడో వాళ్ళు దిగిపోయిన దగ్గర నుంచి బస్సు ఎక్కడికి వెళ్ళిందో అనేది ఏ సీసీటీవీ ఫుటేజ్లో కూడా క్యాప్చర్ అవ్వలేదు. అంతేకాదు అందులోని అంత డీజిల్ లేనప్పుడు 100 kilometers దూరం ఎలా వెళ్ళిపోయింది బస్సు అనేది కూడా వీళ్ళకి అక్కడ మిస్టరీగానే మారిపోయింది. సో దీని గురించి ఎంక్వైరీలు స్టార్ట్ చేశారు. ఇంకా ఊర్లో అంతా కూడా అల్లకల్లోలంగానైతే ఉన్నాయి. రకరకాల పుకార్లు అయితే స్టార్ట్ అయ్యాయి. సో దాంతో
ఆ అబ్బాయి ఇంకా అలాగే ఆ ఓల్డ్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు భయపడి వాళ్ళు మెంటల్లీ సిక్ అని చెప్పేసి కూడాను కొన్నాళ్ళు ఎవరు ఏ మీడియా ముందుకు కూడాను రావడం మానేశారంట. ఇంకా అక్కడ మీడియా వాళ్ళు దీన్ని ఎంతలాగా ప్రచారం చేశారు అని అంటే ఏ న్యూస్ పేపర్లోనైనా ఏ ఛానల్లోనైనా ఇంకా ఇదే వస్తుంది, దీని గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. పైగా చైనా వాళ్ళు ఏంటంటే నవంబర్ నెలని గోస్ట్ మంత్గా అనుకుంటూ ఉంటారు. కారణం ఏంటంటే ఆ నెలలోని వాళ్ళ పూర్వీకులు ఓల్డ్ చైనా నుంచి వస్తారు, అదే వేషధారణలో తిరుగుతూ ఉంటారని బాగా నమ్ముతూ ఉంటారు. సో అందుకనే అవే వచ్చి ఇలా చేసి ఉంటాయి అని చెప్పి కొంతమంది అనుకుంటే, ఇలా కొంతమంది ఏంటంటే పొరపాటున వాళ్ళు అందులో పడిపోయి ఉండొచ్చు అని కొంతమంది అనుకుంటున్నారు. కానీ టీవీలోని నిజంగా జరిగిన విషయాలు ఎవరైతే ఈ ఓల్డ్ లేడీ ఇంకా ఈ అబ్బాయి చెప్పిన విషయాలు వింటుంటే వాళ్ళకి కూడా అర్థమవుతుంది. కొన్ని అయితే మిస్టరీగానే ఉండిపోయాయి. ఈవెన్ అది సమ్మర్ సీజన్లోనైనా కూడా అంతగా డీకంపోజ్ అవ్వవు, 3 డేస్లోని అంతలాగా అవ్వవు కదా, అదొక మిస్టరీ. సో ఇంకొకటి వచ్చేసి బస్సు ఫుటేజ్ వాళ్ళు దిగిన తర్వాత ఇంకెక్కడా కనిపించకపోవడం. కొంతమంది ఏంటంటే అందులో ఉన్న వాళ్ళందరూ కూడా దెయ్యాలే, అంటే ఆ కండక్టర్ డ్రైవరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దెయ్యాలే అని అనుకున్నారంట. అయితే ఇవన్నీ పక్కన పెడితే గ్లోబల్ టైమ్స్ వాళ్ళ పత్రిక ఏదైతే ఉందో వాళ్ళైతే దీన్ని ప్రచురించడం అనేది జరిగింది. సో దాన్ని బట్టి మిగతా వాళ్ళందరికీ కూడా తెలిసింది. అండ్ ఇది చైనాలో జరిగిన టెరిఫైయింగ్ హర్రర్ మిస్టీరియస్ స్టోరీ అని కూడా చెప్పుకోవచ్చు. సో వాళ్ళు ఇప్పటికీ కూడాను దీన్ని చెప్పుకోవడానికి వినడానికి కూడా భయపడుతూ ఉంటారంట. ఇలాంటి మిస్టీరియస్ థింగ్స్ జరిగినప్పుడు మనకి గూస్ బంప్స్ రావడం అనేది సర్వసాధారణం. అయినప్పటికీ కొన్ని వింటూ ఉన్నా కొన్ని మళ్ళీ వినాలనిపిస్తూ ఉంటుంది. సో అందులో ఇదొకటి, అందుకనే నేను మీతో షేర్ చేశాను. మళ్ళీని నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి. అండ్ మన ఛానల్లోని మీ స్టోరీస్ వినాలి అనుకుంటే తప్పకుండా నాకు ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో పిన్ చేశాను, అందులోకి వచ్చి మీరు చెప్పవచ్చు. మరి రేపటి సరికొత్త హర్రర్ స్టోరీతోని మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.